హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో వెయిట్ లాస్ అవ్వడానికి బార్లీ చికెన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ సూప్ ఒక మంచి హెల్దీ డైట్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఈ సూప్ని ఇక్కడ 4-5 మెంబర్స్కి సరిపోయే విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బార్లీ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒకసారి బాగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 300 గ్రామ్స్ చికెన్ వేసుకుంటున్నాను నేను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ సూప్ తీసుకోవడం వల్ల మన కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. అలాగే బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడు కుక్కర్ మూతను తీసి మన వాటర్ని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో గిన్నెలోకి వంపేసుకుందాము. ఇప్పుడు అదే కుక్కర్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న బార్లీ బియ్యాన్ని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ బార్లీ బియ్యాన్ని కూడా 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలి. ఈలోపు మనం క్యారెట్ అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఆయిల్ని కొంచెంగానే వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కనుక వద్దనుకున్నట్లయితే బటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి తరుగుని వేసుకుందాము. మీరు వెల్లుల్లి తరుగుని ఇంకాస్త ఎక్కువనైనా కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన పని లేదండి. జస్ట్ 30% వరకు ఉడికిపోతాయి, సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసిన చికెన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా మెత్తగా చేసుకుందాము చేతితో ఇలాగా. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని కడాయిలో వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చికెన్ వంపిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మన బార్లీ బియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులోకి మన బార్లీ బియ్యాన్ని యాడ్ చేసుకుందాము వాటర్తో సహా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మిరియాలను 1 టీ స్పూన్ అని తీసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నాను. మీరు స్పైస్ని బట్టి మిరియాలు ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. అలాగే కొంచెం ఉప్పును వేసుకున్నాను నేను ఇక్కడ. మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. సూప్ కొంచెం థిక్గా ఉండటానికి నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న బౌల్లోకి 1 టీ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ని వేసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ కార్న్ఫ్లోర్ అండి. వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి, లంప్స్ లేకుండా. ఈ విధంగా. ఇప్పుడు
ఈ మిశ్రమాన్ని మన సూప్లో వేసేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. మరొక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ 70% వరకు కుక్ అయిపోయాయి. ఇలా ఉడికితే చాలండి, మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ డైట్ని ఇంక్లూడ్ చేసుకోండి మీ డైలీ లైఫ్ రొటీన్లో. ఇప్పుడు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను నేను ఇక్కడ. ఇలా నిమ్మరసం వేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకునే బార్లీ చికెన్ సూప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.